అమెరికా చైనా మధ్య ఇటీవల ఒక వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందానికి చైనా తూట్లు పొడుస్తుందని అమెరికా ఆరోపించింది. అయితే అమెరికా ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. దీంతో వ్యవహారాన్ని ముఖాముఖి తేల్చుకోవాలని డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ డిసైడ్ అయ్యారు. వారం రోజుల్లో ఈ కీలక సమావేశం జరిగే అవకాశాలున్నాయి. అమెరికా చైనా మధ్య ఎప్పుడు ప్రేమ చిగురిస్తుందో, ఎప్పుడిద ఘంటికలు మోగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. రెండు దేశాల మధ్య ఒక వారం హనీమూన్ నడిస్తే ఆ తర్వాతి వారం సంబంధాలు హాట్గా మారుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రపంచ దేశాలను ఆగమాగం చేయడంలో ఆయన బిజీగా ఉన్నాడు. ఇందుకు ఆయన ఎంచుకున్న ఆయుధం సుంకాలు. దాదాపు అన్ని ప్రపంచ దేశాలపై ఆయన భారీ ఎత్తున సుంకాలు విధించాడు. లిబరేషన్ డే పేరుతో ఈ సుంకాల వడ్డింపును ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్. ఈ జాబితాలో చైనా కూడా చేరింది. అయితే అమెరికా విధించిన సుంకాలను చైనా చాలా తీవ్రంగా ప్రతిఘటించింది. ప్రపంచ దేశాలతో వ్యవహరించే తీరు ఇది కాదంటూ అమెరికాపై కారాలు మిరియాలు నూరింది. ఆ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. కాగా దాదాపు నెల రోజుల కిందట చైనాపై సుంకాలను 145% అమెరికా పెంచింది. దీంతో అమెరికాపై చైనా మండిపడింది. ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై 125% సుంకాలు విధించింది చైనా. అయితే చైనా ఇలా అమెరికా మీద కౌంటర్ సుంకాలు విధించడం, అంతేకాదు సుంకాల విషయంలో అమెరికాతో యుద్ధానికి తాము సన్నద్ధంగా ఉన్నామని చైనా అధినేత జిన్పింగ్ వెల్లడించారు. అవసరమైతే ఎంతకైనా తాము తెగిస్తామని అమెరికాను జిన్పింగ్ హెచ్చరించారు. సుంకాల విషయంలో చైనా అడ్డం తిరగడంతో ఏమనుకున్నారో ఏమో కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. చైనాతో గొడవలు మంచివి కావని డిసైడ్ అయినట్టున్నారు. దీంతో చైనాతో ట్రేడ్ డీల్కు అమెరికా శ్రీకారం చుట్టింది. మౌలికంగా అమెరికా ప్రయోజనాలను దెబ్బతినకుండా ఈ ట్రేడ్ డీల్ను ట్రంప్ సర్కార్ రూపొందించింది. కాగా జిన్పింగ్ కూడా వెనక్కి తగ్గారు. 2 రోజుల పాటు చర్చలు జరిగాయి. అమెరికాతో ట్రేడ్ డీల్కు జిన్పింగ్ సై అన్నారు. ఇంకేముంది, స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అంతా బాగానే ఉంది అనుకునేలోపే ట్రంప్ మహాశయుడు ఓ బాంబు పేల్చాడు. ట్రేడ్ డీల్ ఒప్పందానికి చైనా తూట్లు పొడుస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఘాటు ఆరోపణలు చేశారు. ట్రంప్ ఆరోపణలకు చైనా అధినేత జిన్పింగ్ స్పందించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి చైనా కట్టుబడి ఉందని జిన్పింగ్ క్లారిటీ ఇచ్చారు. అమెరికా తమపై అనవసరంగా ఆరోపణలు చేస్తోందని ఎదురుదాడి చేశాడు. ఈ నేపథ్యంలో జిన్పింగ్తో ముఖాముఖి మాట్లాడన నిర్ణయానికి వచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వారం రోజుల్లోపే ఇద్దరు దేశాధినేతలు సమావేశం ఉండే అవకాశం ఉంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఈ విషయం వెల్లడించారు. ట్రేడ్ డీల్తో పాటు ఖనిజాల ఎగుమతులపైన చైనా ఆంక్షలు విధించడం వంటి అనేక అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకొస్తాయని కరోలిన్ లివిట్ వెల్లడించారు. ఏదేమైనా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దూకుడు తగ్గించుకోవాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తుంది.